ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక వింత చర్చ నడుస్తుంది. మొన్నటిదాకా కేవలం సోషల్ మీడియాకి పరిమితమైన ఒక వార్త ఇప్పుడు మెల్లమెల్లగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా అవుతుంది. అదే చంద్రబాబు ఉప ప్రధాని కాబోతున్నాడనే వార్త. బీహార్లో నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లడం లాంటి పరిణామాలు మొదలైనప్పటి నుంచి ఏపీలో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయేమో అన్న అనుమానాలు పెరిగాయి. చంద్రబాబుకు ఉన్న మీడియా బలగం అలాగే ఆయనకు అమితంగా నమ్మే మద్దతుదారులు ఈ ప్రచారాన్ని బాగా గాలికి వదిలారు. నిజానికి 2019 ఎన్నికల సమయంలోనే చంద్రబాబు ఓడిపోతారని అర్థమైనప్పుడు ఆయన మద్దతుదారులు ఒక మాట అనేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోతే కేంద్రంలో చక్రం తిప్పి నేరుగా ప్రధానమంత్రి అవుతారని అప్పట్లో ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో లోకేష్ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి చంద్రబాబు ఢిల్లీ పంపే ప్లాన్ జరుగుతుందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీహార్లో ఉన్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు అన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. బీహార్లో బీజేపీకి సొంతగా బలం ఉంది కాబట్టి అక్కడ నితీష్ కుమార్ను పక్కకు తప్పుకోమని చెప్పి తమకు కావాల్సిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉంటుంది. కానీ ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదు. ఇక్కడ చంద్రబాబు క్యారెక్టర్ మీద బీజేపీకి ఎప్పటి నుంచో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అవసరం ఉన్నప్పుడు బీజేపీని భుజాన వేసుకోవడం, అవసరం తీరాక విమర్శించడం చంద్రబాబుకు అలవాటని ఢిల్లీ పెద్దలు నమ్ముతారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో మోడీ మీద చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీ అంతా తేలిగ్గా మార్చిపోయే అవకాశం లేదు. కేవలం 2024 ఎన్నికల అవసరాల కోసం పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల ఈ పొత్తు కుదిరింది తప్ప మనస్ఫూర్తిగా కలిసిన పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ జగన్ వ్యతిరేక ఓట్లను చీల్చకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ పార్టీలన్నీ కలిశాయి తప్ప సిద్ధాంతాల పరంగా కాదు. మరోవైపు లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయడానికి ఇది ఒక వ్యూహం లాగా కనిపిస్తుంది. చంద్రబాబును కేంద్ర రాజకీయాలకు పంపేస్తే ఇక్కడ లోకేష్కు రూట్ క్లియర్ అవుతుందన్నది ఒక ఆలోచన. ప్రజల మైండ్లో లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అనే భావనను బలంగా నాటడానికి ఇలాంటి రూమర్స్ను వాడుకుంటున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటనేది కూడా ఆసక్తికరంగా మారింది. పవన్ తన పార్టీని కేడర్ను పక్కన పెట్టి మరీ చంద్రబాబు లోకేష్ల కోసం పనిచేస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. లోకేష్ ముఖ్యమంత్రి అయినా పవన్ అడ్డు చెప్పే పరిస్థితిలో లేడని, ఆయన కేవలం తన పర్సనల్ లైఫ్ బాగుంటే చాలు అనుకుంటున్నాడని కొందరు భావిస్తున్నారు. కానీ జనసేన కేడర్ మాత్రం ఈ ధోరణిని అసలు ఒప్పుకోవడం లేదు. ఎవరో ఒకరి కోసం ఊడిగం చేయడానికి తాము సిద్ధం లేవని ఇప్పటికే చాలామంది నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్లడం చూస్తుంటే భవిష్యత్తులో ఈ నిర్ణయాలు ఎట్లాంటి మలుపులు తిరుగుతాయనేదే అర్థం చేసుకోవచ్చు. లోకేష్ను ముఖ్యమంత్రిగా అంగీకరిస్తే పవన్ రాజకీయంగా కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మార్పు ఎటువైపు దారితీస్తుందో చూడాలి.